హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియో బుధవారం రోజు తీశాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరక ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. చూసారా, మాకు ఇక్కడ వర్షం పడుతుంది. ఎర్లీ మార్నింగే 5:30కి లేచాను. ఎంత బాగా అనిపించిందో. నాకు చాలా ఇష్టం ఇలా ఉదయాన్నే వర్షం పడితే. హైదరాబాద్లో చాలా చోట్ల వర్షం పడుతుంది, కానీ మేముండే ఏరియాలో మాత్రం పడట్లేదు. వేడికి తట్టుకోలేకపోతున్నామని నైట్ నిద్రపోయే ముందు అనుకుంటున్నాను, మాకు కూడా వర్షం పడితే బాగుండు అని. కాఫీ పెడదామని మా ఆయన పాల ప్యాకెట్ తీసుకురమ్మంటే పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చారు. నేను వద్దని చెప్పినా సరే కూతుర్ల కోసం ఇలాంటివేవో తీసుకొస్తారు. కాఫీ ప్రిపేర్ చేసేలోగా బాదం తొక్కలు తీసి ఇమ్మని చెప్పాను. తీసిస్తారు కానీ తినరు. చిన్నపిల్లలకి ఇచ్చినట్టు అతనికి కూడా నేనే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మార్నింగే రైస్ పెట్టాను. మా హస్బెండ్కి నైట్ బాక్స్కి రైస్ పెట్టలేదు, అందుకని తనకి బాక్స్ కోసం, అలాగే మాకు పులిహోర కోసం టిఫిన్ లేదనమాట ఆ రోజు. అందుకని పులిహోర చేద్దామని ఎక్కువ రైస్ పెట్టేశాను. అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఉదయాన్నే పులిహోర తినాలంటే నాకు నచ్చదు. పులిహోర అంటే నాకు చాలా ఇష్టం, కానీ మార్నింగ్ టిఫిన్లా తినడం అంటే నాకు నచ్చదు. ఇంకా నైట్ అయితే ముందు రోజు మంగళవారం కూరగాయలు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఎక్కువ కాస్ట్ ఉన్నాయని ఎక్కువ కూరగాయలు తీసుకురాలేదు, అవసరమైన మట్టుకు తీసుకొచ్చారు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా అనపకాయ, బంగాళదుంప, ఇంకేదో తెచ్చారు, చామగడ్డ. వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పచ్చిమిర్చి 3 కిలో తీసి పెట్టేస్తాను. అలాగే కరివేపాకు కూడా ఇట్లా తుంచి పెట్టుకుంటాను. ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలం ఇంకా రేట్లు ఎక్కువ అవుతాయేమో కూరగాయలకి. మా సైడ్ అయితే ఎక్కువే అవుతాయండి. ఈ విధంగా పేపర్ పైన పెడితే లోపలికి వాటర్ వెళ్లకుండా బాగుంటాయి, తొందరగా పాడవదనమాట. కరివేపాకు అయినా సరే, కొత్తిమీర అయినా సరే. నేను పచ్చిమిర్చికి కూడా అట్లనే పెడతాను. ఇది వచ్చి ముందు కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, దొండకాయలు కొంచెం పండిపోయి ఫ్రిడ్జ్లో పెడుతున్నా పచ్చడి కోసమని. ఇక్కడ పచ్చడి చేస్తున్నాను లంచ్లోకి. పచ్చడిను ఇంకా బంగాళదుంప ఫ్రై కూడా చేస్తున్నాను. ఈ వీడియో ఆల్రెడీ షార్ట్లో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. దొండకాయ, దోసకాయ పచ్చళ్ళు అంటే మా ఆయనకి చాలా ఇష్టం, తన కోసమే ఎక్కువగా చేస్తుంటాను. దొండకాయ, టమాటా మగ్గిపోయాయి కదా, పచ్చడి కోసం మిక్సీ జార్లో వేసి ఫ్యాన్ కింద పెట్టేశాను చల్లారుతుందని. అదే పెనంలో బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఇలా ఒకసారి ట్రై చేయండి బంగాళదుంప ఫ్రై. మామూలుగా ఉడకబెట్టి కూడా చేస్తాను, అలా ఒక్కొక్కసారి చేస్తుంటాను. ఎక్కువగా ఇలానే చేస్తాను, నాకు చాలా ఇష్టం. వీడియో అటు ఇటు కదిలినా ఏమనుకోవద్దు. నెక్స్ట్ మంత్ ట్రైపాడ్ తీసుకుంటాను, అందాక చేత్తోనే తీయాలి, మొబైల్ చేత్తో పట్టుకుని తీసుకోవాలి వీడియో. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా వీడియోస్ అన్నీ చాలా వరకు హోమ్ వ్లాగ్సే వస్తాయండి, డైలీ రొటీన్ వ్లాగ్సే వస్తాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పచ్చడి మిక్సీ పట్టేసి తాలింపు పెడుతున్నాను. తాలింపు పెడితే ఏ పచ్చడి టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. తాలింపులో ఇంగువ వేసుకోండి చిటికెడు, పచ్చడి రుచి చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా మంచిది ఇంగువ, కానీ ఎప్పుడు కూడా తాలింపుల్లోనే వాడాలి. ఇక్కడ వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మరుసటి రోజు టిఫిన్ కోసం పప్పు నానబెడుతున్నాను. ఇది తొక్కుపప్పు అంట, మా అత్తయ్య ఇచ్చింది. తొక్కుపప్పు అంటే తొక్కే ఎక్కువ ఉంది పప్పు కంటే కూడా. మధ్యాహ్నం 2 గంటలకు పప్పు నానబెట్టి సాయంత్రం 6 గంటలకు క్లీన్ చేసేసాను. అంటే 3-4 గంటలు నానబెడతాను పప్పుని. ఈ పప్పులో చాలా రాళ్ళు ఉంటాయి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఈవినింగ్ నా కోసం టీ పెట్టుకుంటున్నాను. పిల్లలకి పాలేవుగా మిగిలితే నా కోసం టీ పెడుతున్నాను. పప్పు మిక్సీ పట్టి అరగంట ముందు అటుకులు నానబెట్టుకుంటాను దోశల కోసం. ఇది వచ్చి మా పక్క బిల్డింగ్లో పెంట్ హౌస్లో ఉండే వాళ్ళు ఇచ్చారు. బాగుంది పచ్చడి. ఇప్పుడు వంట కోసం ప్రిపరేషన్, రైస్ ఇంకా ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చారు ఏం చేయలేదు, చాలా లేట్ అయింది వంట చేసేసరికి, అందుకే ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ కర్రీని కూడా షార్ట్లో పెట్టాను చూడండి, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చి నేను ఫస్ట్ 3 ఎగ్సే తీసుకున్నాను. తర్వాత కర్రీ సరిపోదేమో అనిపించి ఇంకొక ఎగ్ మరుగుతున్న వాటర్లో వేసాను. వంట అయిపోయిన తర్వాత పప్పు మిక్సీకి వేస్తున్నాను. గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు రైస్ కదా, ఇంతకుముందు 2 సార్లకి వేసేదాన్ని మిక్సీ, కానీ ఇప్పుడు 3 సార్లు వేస్తున్నాను. 2 సార్లు వేయడం వల్ల ఏమవుతుందంటే లోడ్ ఎక్కువ అయిపోయి ఆగిపోతుంది. ఇంతకుముందు 2 సార్లు అట్లనే అయ్యింది. ఇక్కడ వచ్చి మా హస్బెండ్ కోసం ఈనో కావాలంట, ఈనో వెతికి పెడుతున్నా. ఆ బాక్స్ అంతా పిల్లల కోసమే, మెడిసిన్స్ పిల్లలవి. ఇక్కడ నుంచి గురువారం తీసిన వీడియో ఉంటుంది, ఇంతకు ముందుదంతా బుధవారం రోజు వ్లాగ్. ముందు రోజు మిక్సీ పట్టిన దోసపిండి చాలా బాగా పులిసింది కదా. మార్నింగ్ టిఫిన్ ఏం వీడియో తీయలేదండి, ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను కదా అని. లంచ్లోకి చామగడ్డ ఫ్రై చేశాను.
చామగడ్డ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇది థర్డ్ టైం ఏమో నేను చేయడం. నాకు ఇలా చేయడం వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లానే చేసుకుని తింటున్నాను. అంతకుముందు పులుసు పెట్టేదాన్ని, లేదంటే కర్రీ చేసేదాన్ని. అది అంతగా బాగోదు. ఇలా చాలా బాగుంటుంది. ఎవరైనా చేయకపోతే చేయండి. కుక్కర్లోన చామగడ్డలు ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. తర్వాత ఇట్లా రౌండ్గా కట్ చేసుకుని కొంచెం 1 స్పూన్ లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన వాటిని తాలింపు వేసేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ పిల్లల కోసం కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కప్పుతో గోధుమ పిండి తీసుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్సీ జార్లో 1/2 కప్పు పంచదార తీసుకోండి, లేదంటే బెల్లం కూడా తీసుకోవచ్చు. 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్, 3 ఎగ్స్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, 2-3 స్పూన్ల మిల్క్ వేసుకోండి. మిల్క్ సరిపోదు, మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు దీన్ని పిండిలో వేసి విస్కర్తో కానీ లేదంటే స్పాచులాతో కానీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలపకూడదు. ఒకే డైరెక్షన్లోనే ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇదేమీ నా ఓన్ రెసిపీ కాదండి. నేను కూడా వేరే వాళ్ళని చూసి నేర్చుకున్నాను. ఇంతకుముందు చాలాసార్లు చేశాను. పిల్లలకి ఇంట్లోనే చేసి పెడితే మంచిదనేసి ఇంట్లోనే చేస్తుంటాను. వాళ్ళు చేయమని చెప్పారు, చేస్తున్నాను. ఇంతకుముందు బర్త్డే అప్పుడు వాళ్ళకి ఫీవర్ వచ్చింది. బయట కేక్ పెట్టడం వల్ల డాక్టర్ కేక్స్ ఏం పెట్టొద్దన్నారు. వాళ్ళ బర్త్డేకి కూడా ఇంట్లోనే నేను కేక్ ప్రిపేర్ చేశాను. నా దగ్గర కేక్ టిన్ను అలాగే బటర్ పేపర్ లేదండి. అందుకే రైస్ బౌల్లోనే వెన్న రాసి దానికి కొంచెం మైదా డస్టింగ్ చేసి కేక్ చేస్తున్నాను. నేను కేక్ పైన టూటీ ఫ్రూటీ వేశాను. మీకు నచ్చితే బాదం, పిస్తా, జీడిపప్పు ఇలాంటివి కూడా వేయొచ్చు. బాగుంటాయి, క్రిస్పీగా భలే ఉంటాయి. మధ్యలో 1-2 సార్లు కేక్ ఎలా కుక్ అయిందనేసి చూస్తుండాలండి. ఇలా నైఫ్తో చెక్ చేయండి. నాకైతే 45 నుంచి 50 మినిట్స్ పట్టింది. సిమ్లోనే కుక్ చేస్తాను, లేదంటే మీడియం ఫ్లేమ్ అంతే, హైలో పెట్టకూడదు. మాడిపోకుండా బాగా వచ్చింది కదా, చాలా బాగుంది టేస్ట్ కూడా. మా నైబర్స్ పచ్చడి ఇచ్చారన్నాను కదా, వాళ్ళకి ఇవ్వడానికి కూడా చేశాను నేను. ఆ వ్లాగ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.